నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం. కనుల విందుగా సిరిల తల్లికి స్నపన తిరుమంజనం. పద్మ పుష్కరిణి స్నానంతో తన్మయత్వం చెందిన భక్తులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు. జాతికి అంబేద్కర్ సేవలను కొనియాడిన వక్తలు. ప్రజల ముంగిటకు అధికార యంత్రాంగం వచ్చి వారి రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో రెవెన్యూ డివిజన్లలో సదస్సుల ప్రారంభం. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి. సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన పెంచాల కిషోర్. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకొని కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం పంచమి తీర్థం చక్రస్నానం అశేష భక్తవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవాలను ఊరేగింపుగా పంచమి తీర్థ మండపానికి వేంచేశారు. శ్రీ పద్మావతి అమ్మవారు పంచమి తీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కానుకలను పంపారు. 1.11 కోట్ల రూపాయల విలువ చేసే 3 కేజీల బరువు గల బంగారు పాండియన్ కిరీటం, డైమండ్ నెక్లెస్, 2 డైమండ్ గాజులు, డైమండ్ కమ్మలు జత, బంగారు గజలక్ష్మి పథకం, సారెతో పాటు తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. కాగా కంకణ భట్టార్ శ్రీనివాస ఆచార్యులు ఆధ్వర్యంలో పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి చక్ర తాళ్వార్కు ఉదయం 10 గంటల నుంచి 11:45 వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. వడ్ల గింజలు, పసుపు గట్టలు, వట్టివేరు, బ్లాక్ గ్రేప్స్, రోజ్ పెటల్స్, తులసి మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమిళనాడులోని తిరుపూర్కు చెందిన దాతలు ఈ మాలలను విరాళంగా అందించారు. పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఏర్పాటు చేసిన పుష్ప మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఆస్ట్రేలియా ఆరన్, తామర పూలు, రోజాలు, లిల్లీలు, 25,000 కట్ ఫ్లవర్స్, 1.5 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 12:15 నుండి 12:20 మధ్య పంచమి తీర్థం చక్ర స్నాన ఘట్టం ఘనంగా జరిగింది. చక్ర తాల్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా రాత్రి 7:30 బంగారు తిరిచి వాహనంలో అమ్మవారి ఉత్సవాలను ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం జరగనుంది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శాంతారాం, నన్నప్పనేని సదాశివరావు, ఎస్ నరేష్ కుమార్, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏవిఎస్ఓ సతీష్ కుమార్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ రమేష్, శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సుభాష్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా డిసెంబర్ 7వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరగనుంది.
కల్లూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుంచి ప్రారంభమై నేటి పంచమి తీర్థంతో విజయవంతంగా జరిగాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. పంచమి తీర్థం అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం టీటీడీ ఈవో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు పవిత్ర పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్పారు. 9 రోజుల పాటు నిరంతరం టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహన సేవలు, క్యూలైన్ల ఏర్పాటు, ఇంజనీరింగ్ పనులు, ఆకట్టుకునే విద్యుత్ అలంకరణలు, పుష్ప అలంకరణలు, భద్రత, పార్కింగ్, విస్తృతంగా అన్న ప్రసాదాలు, తాగునీరు, బాదం పాలు, వైద్య ఆరోగ్య సేవలు అందించామన్నారు. ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేశామన్నారు. పంచమి తీర్థం సందర్భంగా భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. 1000 మంది శ్రీవారి సేవకులు విస్తృత సేవలు అందించారని ఈ సందర్భంగా అభినందించారు. జిల్లా పోలీస్ అధికారులు, పంచాయతీ అధికారులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు బ్రహ్మోత్సవాలను విస్తృతంగా ప్రచారం చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులను, ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలను అందించిన ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించారు. కార్తీక బ్రహ్మోత్సవాలు చాలా విజయవంతంగా ఈ రోజుతో ముగిశాయి. నవంబర్ 28న ప్రారంభమైనవి. ఈరోజు పంచమి తీర్థం చక్ర స్నానంతో చాలా విజయవంతంగా ముగిశాయి. ఈరోజు లక్షలాది మంది పుష్కరిణిలో చక్ర స్నానంతో పాటు పవిత్ర స్నానాల కోసం చాలామంది పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ తరపు నుంచి కూడా చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు, అంటే చాలామంది వస్తారు కాబట్టి క్యూ లైన్ల ఏర్పాట్లు కానీ, బ్యారికేడ్ల ఏర్పాట్లు కానీ, విద్యుత్ దీపాలంకరణ కానీ, అలాగే అన్నప్రసాదాలు కానీ, సెక్యూరిటీ విభాగానికి సంబంధించింది, పార్కింగ్ కానీ, ట్రాఫిక్ కంట్రోల్ కానీ, భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు వాళ్లతో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరిగింది. నేటి నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రామంలోని ప్రజలకు చెందిన రెవెన్యూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సులలో పరిష్కార దిశగా అన్ని చర్యలు తీసుకుని ఫలవంతంగా నిర్వహించాలని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వడమాలపేట మండలం కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు నందు నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు 33 రోజులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. మనం గమనిస్తే పీజీఆర్ఎస్ ఫిర్యాదులన్నింటిలో 60% పైగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, ముఖ్యమంత్రి రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. సక్రమంగా నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామంలోని రెవెన్యూ సంబంధిత భూములకు కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, సర్వేకి సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశలో అధికారులందరూ గ్రామానికే వచ్చి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, వారి గ్రామంలోని రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉంటే అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. ఫ్రీ హోల్డ్ మరియు సెక్షన్ 22A తదితర రెవెన్యూ సమస్యలను పరిష్కరించే దిశలో అధికార యంత్రాంగం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సుల వేదిక రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి చక్కగా ఉపయోగపడుతుందని తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సంబంధిత గ్రామాల VRO, మండల సర్వేయర్, రిజిస్ట్రేషన్ శాఖ ప్రతినిధి, అవసరమైన చోట్ల అటవీ, దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డు సిబ్బందితో కూడిన ఈ అధికార బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు. రెవెన్యూ సదస్సు నిర్వహించే రోజున వచ్చే అర్జీలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఉదాహరణకు సర్వే, అడంగల్, 1B రికార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ముటేషన్, పేరు సవరణ తదితర పత్రాలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ రోజు మినహా మిగిలిన రోజుల్లో వచ్చే అర్జీలకు నిర్దేశిత రుసుములు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగా స్వీకరించే ఫిర్యాదులన్నింటినీ
రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ రూపొందించిన గ్రీవెన్స్ రెడ్రెసల్ పోర్టల్లోని ప్రత్యేక విండోలో ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని, రసీదు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులలో అర్జీలు రాయడానికి రాని వారి కొరకు ప్రత్యేకంగా అర్జీలు రాసేందుకు ఏర్పాటు చేశామని అన్నారు. సదరు సదస్సులో రెవెన్యూ అంశాలే కాకుండా ఏవైనా ఇతర సమస్యల అర్జీలు వస్తే వాటిని కూడా స్వీకరించాలని తెలిపారు. సదస్సులో అందిన ఫిర్యాదులు 45 రోజుల లోపల పరిష్కరించడం జరుగుతుందని, జనవరి నెలలో సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ ప్రక్రియ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చేపడతామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో చుక్కల భూములు, పట్టాల పంపిణీలలో పలు అవకతవకలు జరిగాయని, బాధితులు సదరు అంశాలపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ముటేషన్, పేరు, విస్తీర్ణం సవరణలు తదితర అంశాల పరిష్కారం కొరకు ప్రజల వద్దకే అధికారులు వచ్చి పరిష్కార దిశగా చర్యలు చేపట్టడానికి ముఖ్యమంత్రి ఈ సదస్సులను నిర్వహించాలని ఆదేశించారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటి పట్టాలు ఉన్నవాళ్లు ఇల్లు తప్పక కట్టుకోవాలని సూచించారు. నరేగా కింద గ్రామంలో పనులు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జరీనా బేగం, ఎంపీడీఓ శేషగిరిరావు, జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ధనంజయ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీకున్న రెవెన్యూ సమస్యలు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానికి పరిష్కార మార్గం ఏదైనా చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాం. మీరు వస్తా చూసాం. ఇంతకుముందు కూడా ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు దర్శనాపురం ఇద్దరు చనిపోయారు. మన ఊరు చనిపోతే ఆ రోజు వచ్చాము. ఇవాళ కూడా వాగు పారుతా ఉంది. ఇందాక కలెక్టర్ గారు కూడా వాగు బాగా పారుతా ఉంది, దీనికైనా పరిష్కార మార్గం కావాలి అని చెప్పి మనం చెప్పకముందే ఆయన నోటీస్ చేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా దానికి కూడా అది ఆర్ఎన్బి రోడ్డు, ఇది రెవెన్యూ సర్వీస్ కానీ దానికి కూడా ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గం అంటే నాకు బ్రిడ్జో లేకపోతే నాకు ఖచ్చితంగా తీసుకొస్తే కానీ ఊరికి రాకపోకలు అనేది నిర్విరామంగా జరగవు. వర్షాలు వస్తే ఊరు కట్ అయిపోతా ఉంది. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మొట్టమొదటి రోజు ఈరోజు నేను గౌరవ శాసనసభ్యులు గారు మీ ఊరికే రావడం జరిగింది. జిల్లాలో ఇదే మొదటి విలేజ్ రావడం జరిగింది. అది కల్లూరుకి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కొన్ని సమస్యలు కొంచెం అధికంగా ఉన్నాయని మాకు తహసీల్దార్ వారు కూడా చెప్పడం జరిగింది. అందుకనే గౌరవ శాసనసభ్యులు గారు కూడా వాళ్ళు టైం చూసుకొని కలిసి చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మీ అందరికీ అసలు ఈ రెవెన్యూ సదస్సులు ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు రెవెన్యూ సదస్సు అంటే ఏంటి అనేది ఒక 2 మాటలు మీకు చెప్పాలా? భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రసంగించారు. స్వాతంత్ర అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత బాధ్యతలను అంబేద్కర్ కు అప్పటి భారత ప్రభుత్వం అప్పగించిందని, రాజ్యాంగ రచనలు అత్యంత ప్రామాణికంగా రచిస్తూ బడుగు బలహీన వర్గాల వారికి తగిన హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి సామాజిక వివక్షతను రూపుమాపే ప్రయత్నం చేశారన్నారు. అలాగే స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా తన సేవలను భారత జాతి నిర్మాణం కోసం అందించారని చెప్పారు. 1956 డిసెంబర్ 6వ తేదీన స్వర్గస్థులైనారని తెలిపారు. కావున ఈరోజు మనం ఆయన వర్ధంతిని జరుపుకుంటూ దేశానికి ఘనమైన సేవలను స్మరించుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు తిరుపతిలో కచ్చపై ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఫిర్యాదు చేశారు. సమస్యలపై వినతి పత్రం ఇచ్చిన తర్వాత వందవాసి నాగరాజు మాట్లాడుతూ తిరుపతి నగరంలో రెవెన్యూ డివిజన్ 24 డివిజన్లు ఉన్నాయని, ప్రజల
ప్రజల సమస్యల పరిష్కారం కావాలన్నా కాలువలు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాలకు గురై అన్యాక్రాంతమైన స్థలాల సమస్యల పరిష్కారం కావాలన్నా, వ్యక్తిగత సమస్యల పరిష్కారం కావాలన్నా ప్రజలకు ఉపయోగపడే రీతిలో తిరుపతి నగరంలో ఉన్న 24 డివిజన్లలో సదస్సులు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సదస్సులు నిర్వహించే 2 రోజుల ముందు రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రజలకు సదస్సులు జరుగుతున్న సంగతి తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలని, ప్రజలు పెట్టుకున్న అర్జీలపై తక్షణం సదస్సులో స్పందించి పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇంత పెద్ద ఏరియాకు కేవలం 3 రోజులు మాత్రమే నిర్వహించి ఆ 3 రోజుల్లో కూడా నేడు నిర్వహించిన సదస్సు ప్రజలు ఎవరూ కూడా రాకుండా తూతూ మంత్రంగా నిర్వహించడం వల్ల ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశం నీరు కారుతుందని, ప్రజలు ఎవరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేరని, అలా కాకుండా ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పెట్టిందో ఆ ఉద్దేశం నెరవేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సదస్సులు సక్రమంగా జరిగేటట్టు ఆర్డీఓ, తహసీల్దార్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంటి సర్వే చేసి సర్టిఫికేట్ ఇవ్వడం, ఉచిత రిజిస్ట్రేషన్, తిరుపతి పట్టణంలో రెవెన్యూ డివిజన్ల వారీగా సదస్సులు నిర్వహించాలని కోరారు. కాల్వల ఆక్రమణలు అరికట్టాలని, తిరుపతిలో 22A నుండి మినహాయించిన ఇంటి స్థలాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని, అర్బన్ మండలంలోని గ్రామాలలో అక్రమాలను అరికట్టాలని, మంగళం ప్రాంతంలో రెవెన్యూ సర్వే అకాడమీకి కేటాయించిన 43 ఎకరాల ప్రభుత్వ స్థలాలను మంగళం బీటీఆర్ కాలనీ వాసులకు కేటాయించాలని, శెట్టిపల్లి ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాజీవ్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అమలుతోనైనా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని అంబేద్కర్ ఆశించారన్నారు. విద్య, ఉపాధి రంగాలలో నేటికి ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కాని దయనీయ పరిస్థితి నెలకొందని అన్నారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టుబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్ల పేరుతో నాటకాలు ఆడిందని, ఒక్క కార్పొరేషన్ కు కూడా నిధులు కేటాయించలేదని అన్నారు. ఆర్థికంగా చితికిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా కాకుండా ఆయా వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కోసం అంబేద్కర్ రిజర్వేషన్లు అమలు చేశారని చెప్పారు. నేడు దళితులు, పేదలు, అణగారైన వర్గాల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమేనని చెప్పారు. వైసీపీ నాయకుల మాటల్లో దళితులపై ప్రేమను ఒలకబోస్తూ ఆచరణలో మాత్రం ఆమడు దూరంలో పెడుతున్నారని చెప్పారు. చివరికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక్క దళితుడిని కూడా వేదికపైకి ఆహ్వానించకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు రామ్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఓట్ల కోసమే నేటి పాలకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారని, ఆచరణలో మాత్రం ఆయన ఆలోచనలను పక్కన పెట్టేశారని అన్నారు. ఎన్నికల సమయంలో దళితుల ఓట్ల కోసం అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తామని చెప్పడం తప్ప ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మాంగాటి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరిగినన్ని దాడులు మరెప్పుడూ జరగలేదన్నారు. ఎన్డీఏ కూటమిలో అయినా బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రపంచ మేధావిగా గుర్తింపబడ్డ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకుని అమలు చేస్తే దేశంలో అసమానతలు తొలగిపోతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహలు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జ్యోతిశ్వర్ నాయక్, ఎన్ఎస్ఐయు రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయన నరేంద్రబాబు,
తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలారి గోపి, ఉపాధ్యక్షుడు చింతగొడుగుల గోపి, తిరుపతి ఎస్సీ విభాగం అధ్యక్షుడు మోహన్, నాయకులు టి మణి, మహమ్మద్, షాజహాన్, మురళి, ఎన్ మణి, దినేష్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు కొనియాడడం, ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు దేశం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అవలంబించడం ఈరోజు అందరికీ ఆనందదాయకం. ఈరోజు ఆయన్ని స్మరించుకోవడం, ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు రిజర్వేషన్లు కల్పించడంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను కూడా ఈరోజు అన్ని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఇచ్చిన బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఈ యొక్క చట్టాలని అమలుపరచాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనేటువంటి హక్కు ఆయుధాన్ని ఇచ్చారు. మహిళలకి ఈ యొక్క వాళ్ళ యొక్క ఎదుగుదలని, మహిళలకి చట్టబద్ధతని అన్నింటినీ కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు స్మరించుకోవడం, ఈ యొక్క జీవకోణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వర్ధంతిని ఈరోజు ఘనంగా జరుపుకోవడం. రాజ్యాంగ నిర్మాత శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునేసి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగం ప్రపంచంలోకే అతి విలువైంది, అతి పురాతనమైంది. ఆ యొక్క రాజ్యాంగం వల్ల మన భారతదేశం ముందుకు పోతుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ యొక్క రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన యువత పైన ఉంది. ఆ యొక్క రాజ్యాంగాన్ని ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఎలుగెత్తి చాటిస్తుంటే వాటిని ఏమి పూర్తిగా లెక్క చేయకుండా వాళ్ళు పోయే పందాల వాళ్ళు పోతున్నారు. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ బాబా అంబేద్కర్ జాడలో యువతంతా నడవాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎన్నో సంస్కరణలు చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కునైతేనేమి, ఈరోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితేనేమి, ఇవన్నీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినటువంటివే. ఇవన్నీ అమలు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరపున నుండి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 26 ఎస్సీ పథకాలను నిర్మోహమాటంగా క్యాన్సిల్ చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఎస్సీల దెబ్బకి ఈరోజు పార్టీయే లేకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, మాల కార్పొరేషన్, మాది కార్పొరేషను, ఢిల్లీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు వేసినారు. వాళ్ళకి అదేవిధంగా నిధులు కూడా కేటాయించి గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసినటువంటి 26 పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అదే మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే ఘన నివాళి అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఈ దేశంలో ప్రతి ఒక్క మనిషి రాజ్యాంగబద్ధ హక్కులతో బతుకుతున్నారంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రూపకల్పనలో ఏర్పడిన రాజ్యాంగమే. రాజ్యాంగబద్ధంగా జరగవలసిన పరిపాలనను బీజేపీ ప్రభుత్వం తుంగలోకి దొక్కి రాజ్యాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం చూస్తుంటే ఆయన అంబేద్కర్ గారికి ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని, బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా పోతుందని మనకు అర్థమవుతుంది. శ్రీవారి దేవేరి అయిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అతి కీలకమైన పంచమి తీర్థ ఘట్టాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరుకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు ఆలయ అధికారులు. మరికొద్ది గంటల్లో తిరుచానూరులోని పద్మసరోవరం పుష్కరిణిలో జరగనున్న పంచమి తీర్థ మహోత్సవం సందర్భంగా ఈ వేకువజామున తిరుమల శ్రీవారి ఆలయంలో సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. అనంతరం శ్రీనివాసుని సతి అయిన అలమేల్ మంగమ్మకు తులసి, పసుపు, పీతాంబరం, పణ్యారం వడిని ఆలయం వెలుపలకు తీసుకువచ్చి మాడవీధుల్లో ఊరేగించిన అనంతరం సారెను అర్చకులు, అధికారులు శిరస్సుపై ధరించి కాలిబాట మార్గంలో ఊరేగింపుగా తిరుచానూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన గురువారం రాత్రి అమ్మవారు మహారాణి అలంకారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజ తురగ వృషభ పదాతి దళాలు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పేదల ప్రభుత్వం కావాలని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు చల్లగా ఉండేలా, సఖ్యతగా ఉండేలా దీవించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో కలిసి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, వారు రచించిన భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని, దిక్సూచి వంటిదని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత దేశానికి ఉపయోగపడేలా సన్మార్గంలో పయనించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి చంద్రశేఖర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, వివిధ సంఘాల నాయకులు, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో స్మరించుకోవడం జరిగింది. పట్టణంలో గౌరవ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన మన భారతదేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారనేది మనం ఎప్పటికీ అది మర్చిపోలేనిది. ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఆయన నిర్మించిన రాజ్యాంగం మీద మనం అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతా అన్నీ కూడా ప్రజలందరికీ చేరుబాటులో చేయడానికి ఆయన వాల్యూస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లో కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎల్లప్పటికీ స్మరించుకొని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ దేవుని వద్ద అందరూ సమానమే అన్నట్లు పరిపాలన సాగడం ఆనందంగా ఉందన్నారు. తిరుమలలో కంప్లైంట్స్ బుక్ ఏర్పాటు చేసి భక్తుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారని అన్నారు. ప్రసాదాల నాణ్యత, రుచి చాలా బాగున్నాయని భక్తులు తెలుపుతున్నారని అన్నారు. సమానం అనే భావన ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది. అలాగే కంప్లైంట్ బుక్ అనేది అక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ గత కంప్లైంట్ బుక్లో గత రివ్యూలు చూస్తే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ప్రసాదం మనందరికీ తెలుసు, ప్రసాదం యొక్క నాణ్యత బాగా పెరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో కూడా భక్తి భావాలు విపరీతంగా పెరిగాయి. ఏదేమైనప్పటికీ ఈ కరోనా తర్వాత ప్రాణం విలువ, మనిషి విలువ, అలాగే ఈ ముట్టుకుంటే చనిపోయే రోజు
వస్తుందని జనాలు గ్రహించిన తర్వాత భక్తి భావాలు కూడా బాగా పెరిగాయని మాత్రం మనం చెప్పొచ్చు. అలాగే చాలా పరిశుభ్రంగా ఈ యొక్క ప్రసాదాలలో నాణ్యత పెంచమని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడే కాదు, ప్రతి ఆలయాల్లో కూడా ప్రసాదాల యొక్క నాణ్యత పెరిగాయి, భక్తి భావాలు కూడా పెరిగాయి. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తెలుగు ప్రజలపై ఉండాలని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా ఆ దేవదేవుని చల్లని చూపు రాష్ట్రంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలుగు ప్రజలందరికీ రెండు రాష్ట్రాల్లో బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించాము. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఈ స్టేట్ని బయటేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ కులానికో ఓ మతానికో మాత్రమే నాయకుడు కాదని ఆయన ప్రపంచానికే దార్శనికుడని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం బడుగు బలహీన వర్గాలకు మాత్రమే నాయకుడు కారని, ఆయన ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన మహనీయులని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత రాజ్యాంగాన్ని రచించి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన గొప్ప విద్యావేత్త అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, పిఎల్ ఉత్తన్న, దుగ్గాని జయరాం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, టీడీపీ నాయకులు చిత్రపు హనుమంతరావు, దీపక్ యాదవ్, చెన్నూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మన అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని రాసి అందరికీ సమన్యాయం వచ్చే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించి మనము ఈరోజు మన దేశంలో అన్ని పాలన మనకు అందుకుందంటే దానికి ముఖ్య కారణం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పుష్పాలంకరించి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తుంది. మహానటి సావిత్రి సహజ నటనకు మరణం లేదని, భావితరాల నటీమణులకు సావిత్రి ఆదర్శంగా నిలిచారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. పెరిగి విరిగితే విరిగి పెరిగితే కష్ట సుఖముల సారమెరిగితే అన్న మహాకవి గురజాడ మాటలు మహానటి సావిత్రికి సరిగ్గా సరిపోతాయి. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1935 డిసెంబర్ 6న తెనాలి వద్ద చిన్నరావూరులో సావిత్రి జన్మించారు. బాల్యంలో ఎన్నో కష్టాలను చవిచూసిన సావిత్రి 1953లో దేవదాసు సినిమాతో అగ్రశ్రేణి నటిగా అందలమెక్కారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల సరసన పలు చిత్రాల్లో నటించి మహానటిగా సినీ వినీలాకాశంలో ఓ ధృవతారగా నిలిచిపోయారు.
ఎందరికో దాన ధర్మాలు చేసి చివరి దశలో అనేక కష్టాలను అనుభవించి అనాథగానే 1981 డిసెంబర్ 26న పరమపదించారు. ఈ సందర్భంగా పలు నాటక పోటీల్లో ఉత్తమ బహుమతులు అందుకున్న ప్రముఖ రంగస్థల నటి దేవసేనను రాయలసీమ రంగస్థలి తరపున సత్కరించి మహానటి సావిత్రి పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా, కస్పా పద్మనాభం, కొత్తపల్లి మునిరత్నం, టి సుబ్రహ్మణ్యం రెడ్డి, చిత్రపు హనుమంతరావు, కొత్తపల్లి శంకరయ్య, బివి కేశవరావు, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, సోము ఉమాపతి, ఏ భాస్కర్, మల్లారపు రవి కళాకారులు పాల్గొన్నారు. మహానటి సావిత్రి గారి యొక్క జన్మదినం పురస్కరించుకుని వారికి నివాళులు అర్పించి తదుపరి ఆమె యొక్క నటించినటువంటి చిత్రాలు, ఆమె చేసినటువంటి కళాసేవలు వీటన్నిటి కూడా మేమెంతో ఆనందపడుతూ మాలో కళాకారులుగా ఉన్నటువంటి ఒక నటి హసీనా అనేటటువంటి నటికి ఈరోజు ఆమె యొక్క పురస్కారాన్ని అందిస్తూ వారికి మేము సన్మానించడం జరిగింది. ఇది ఆమె యొక్క గొప్పతనము. ఈ హసీనా కూడా చాలా నాటకాలలో, సినిమాలలో, టీవీలలో కూడా నటించి అందరికి మంచి పేరు సంపాదించుకున్నది. సావిత్రమ్మ నటన నాకు చాలా ఇష్టం. ఆవిడ నటించిన సినిమాలంతా నాకు మాయాబజార్ అంటే చాలా ఇష్టం. చాలాసార్లు కూడా చూశాను. ఆవిడ సినిమాలన్నీ నేను పాత సినిమాలన్నీ చూస్తూనే ఉంటాను. టక్కని చెప్పాలంటే గుర్తురావు. ఆవిడ చాలా మహానటి. కర్ణుడు ఎంతటి వాడో అంతటి లేడీస్లో ఆవిడ అంతటి దాన హృదయం గల మహానటి ఆవిడ. ఆవిడ సినిమా రీమేక్ కూడా చూసాము. చాలా బాగా హిట్ అయింది ఆ సినిమా. సావిత్రమ్మ అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి హృదయంలో నిలబడిపోతారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ నటన చూస్తే ఆవిడకి ఆటోమేటిక్గా ఎవరైనా ఫ్యాన్స్ అయిపోవాల్సింది. ఆనాటి సావిత్రినే కాదు, ఈనాటి కూడా ఆవిడ నటన ఇంకా చూస్తున్నామంటే ఆవిడ ఎంత మహానటియో మనకు అర్థమవుతుంది. కాబట్టి సావిత్రమ్మ గురించి చెప్పాలంటే మాటలు చాలా చెప్పచ్చు. తిరుమల శ్రీవారిని ప్రముఖ తెలుగు పాప్ గాయని స్మిత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, అందరి తోడ్పాటుతో కాణిపాకం ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈవో పెంచెల కిషోర్ తెలిపారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నూతన ఈవోగా పెంచెల కిషోర్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఈవో పెంచెల కిషోర్కు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నూతన ఈవోగా పెంచెల కిషోర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను కాణిపాకం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఉభయదారులు, ఆలయ అధికారులు, సిబ్బంది సహకారంతో ఆలయాభివృద్ధికి ఒక భక్తుడిగా, ఒక సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. ఇక్కడ గతంలో తాను ఆర్డీఓగా పనిచేశానని, తనకున్న అనుభవం మేరకు అందరితో కలిసి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చక, వేద పండితులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు, దిశాలువులతో సత్కరించి అభినందించారు. అందరికీ నమస్కారం. గణేశాయన. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించాను. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మురళీమోహన్ గారి సంపూర్ణ సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తాము. ఈ కాణిపాకానికి సంబంధించిన ఉభయదారులు కీలక పాత్ర వచ్చినట్టుగా నాకు కొంతమంది కూడా ఇక్కడ పనిచేశాను కాబట్టి కొంత అవగాహన ఉంది. ఉభయదారుల సహకారంతో కూడా ముందుకు వెళ్తాం. వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి ఆలయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఒక భక్తుడిగా, ఒక సేవకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చాం. అధికారిగా కాకుండా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకూడదు. అదేవిధంగా దేవదేవునికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా
సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాయత్రీదేవి మాట్లాడుతూ గత జగనన్న ప్రభుత్వంలో జగనన్న అమలుపరిచిన సంక్షేమ పథకాలతో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే లబ్ధి పొందారని, కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం తమ సూపర్ 6 హామీలను విస్మరించడమే కాకుండా జగనన్న మానసపుత్రికలైన అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను తొంగలో తొక్కిందని ఎద్దేవా చేశారు. తద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున దళిత, గిరిజన బిడ్డలు నష్టపోతున్నారని ఆమె ఆరోపించారు. రాబో రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ జగనన్న బాటలో పయనిస్తున్న విజయానందరెడ్డి నేతృత్వంలో సమస్యలపై పోరాడతామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు రాసనపల్లి ప్రకాష్, కార్పొరేటర్ లక్ష్మణస్వామి, వైసీపీ నాయకులు కేపీ శ్రీధర్, మధురెడ్డి, అంజలిరెడ్డి, భాగ్యలక్ష్మి, హర్షిత, నౌషద్, మురళి, శేఖర్, వెంకటేష్, అడ్వకేట్ సూరి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారు ఏదైతే దళిత గిరిజనుల్ని కాపాడటానికి ముఖ్యంగా రాజ్యాంగంలో పలు చట్టాలు తీసుకొచ్చినా గానీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఆంధ్రదేశం అంతా గమనించాలని కూడా ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరొకసారి గుర్తు చేయదలుస్తున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు ఏదైతే ఉచిత విద్యుత్ 100 యూనిట్లో ఎంతో ఇచ్చేవాళ్ళో ఇవాళ ఫస్ట్ ప్రియారిటీ బేస్ లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుతున్నప్పుడే ఈ ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్నటువంటి ఆ ఉచిత విద్యుత్ ని తీసేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడం ఎంతటి బాధాకరమైన విషయమో ఒకసారి ఆలోచించాలా. శ్రీకాళహస్తిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు సైతం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజంలోని అంటరాని తరాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు. యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం విలువ నేడు దిగజారిపోతున్నాయని, దీనికి నిదర్శనమే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నందు ప్రొఫెసర్పై దాడి చేయడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పులి శ్రీకాంత్, జైభీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు డాక్టర్ బత్తయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాళహస్తి ఇస్మాయిల్, మైనారిటీ శ్రీకాళహస్తి నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. చెప్పొచ్చు మొన్నటి దినం తిరుపతిలో జరిగిన ఒక ఘోరాతి ఘోరమే. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ మీద దాడి చేయడం చాలా బాధాకరం. దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మనవాదులు చేసే ఈ యొక్క చిన్ననాటి తప్పుల్ని ఎవరు సరిదిద్దుకుంటా దాన్ని పెద్ద తప్పులుగా చూపిస్తూ ఈ రోజు దౌర్జన్యంగా వెళ్లి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి విషయాలు పునరావృతం అయితే రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏమైపోతాయి, రాజ్యాంగం ప్రతి ఒక్కరికి అందట్లేదని మా బాధ. ఇకనైనా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద గుర్తు చేస్తూ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన పూర్వీకులు ఈ భారతదేశాన్ని ఎంత బాగా చక్కగా తీర్చిదిద్దారంటే దాన్ని ఈ యువత నాశనం చేస్తున్నది. కాబట్టి ఈ భారతదేశాన్ని మార్చే ఒక విధానం ఒక యువత చేతిలోనే ఉన్నది. కాబట్టి ఓ యువత గ్రహించండి, మన భారతదేశం ఎటువైపు వెళ్ళిపోతుంది. కుల మతాలకి మన కొంతమంది మతోన్మాదులు కుల మతాలు చిచ్చు పెట్టేసి అన్నాతములైన మనల్నంతా విడదీస్తున్నారు. కాబట్టి యువత గ్రహించి మన భారతదేశాన్ని ఐకమత్యం చేయాలనేసి అందరి కోరు. జై భీమ్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పూడిలోని పెన్నాలపాడు గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ సదస్సులను తొట్టంబేడు మండల ఎంఆర్ఓ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. 10 సమస్యలు రెవెన్యూ అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకుని వచ్చారు. తొట్టంబేడు ఎంఆర్ఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ భూ సంబంధిత రైతాంగ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ రెవెన్యూ సదస్సులు గ్రామంలో నిర్వహిస్తోందని చెప్పారు.
భూ సంబంధిత సమస్యలు 22 సర్వే నంబర్లు గ్రామ కంఠంలో ఉందని దానిని తొలగించవలసిందిగా గ్రామస్తులు కోరారని తెలియజేశారు. మరికొన్ని పలు సమస్యలు రైతులు తమ దృష్టికి తీసుకుని వచ్చారని వాటిని పరిష్కరించే దిశగా తాము కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. రెవెన్యూ సదస్సులు జరగడం జరుగుతోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డివిజన్ నందు తోటంబేడు మండలం కన్నలపాడు గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు అనేటివి 9 గంటల నుంచి స్టార్ట్ అయినాయి. దానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. వారికి సంబంధించిన సమస్యల్లో ఎక్కువ భాగం ఈ అన్రిజిస్టర్డ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నాం, దాన్ని పట్టాదారు పాస్బుక్లు ఇవ్వండి అని చెప్పి వచ్చారు. కొంతమంది మ్యూటేషన్ కోసం అప్లై చేశారు. ఈ సమస్యలే మనకు ఎక్కువగా ఉన్నాయి. భూ సమస్యలకు సంబంధించి అన్రిజిస్టర్డ్ ద్వారా మ్యూటేషన్ జరిగింది, దాన్ని ఇప్పుడు పట్టాదారు పాస్బుక్ కావాలని చెప్పి కోరుతున్నారు. అలాగే 22A గ్రామ కంఠము నమోదు కాబట్టి ఉంది, దాన్ని రిమూవ్ చేయాలని అర్జీదారులు కోరుతున్నారు. ఇది ప్రధాన సమస్యగా పెన్నలపాడులో వచ్చింది. మిగతా విషయంగా ఏమీ లేవు. ఇదంతా కూడా చిన్న విలేజ్ కాబట్టి ప్రశాంతంగా ఉంది. శ్రీకాళహస్తి ప్రధాన కూడలలో ట్రాఫిక్ సమస్య నానాటికి తీవ్రమవుతోంది. ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలతో రోడ్లు కుదించుకుపోయాయి. ఇరుకైన ప్రధాన పెండ్లి మండపం, బేరివారి మండపం, జయరాం రావు వీధిలో సరుకులు లోడ్ చేసేందుకు ఎక్కించేందుకు లారీలు, ఆటోలు రోడ్లపై నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్ నిలిచిపోతోంది. పోలీసులు, ప్రజలు సహకరించాల్సి ఉంటుంది. తెలుగంగ కాలువ గుండా నీటి ప్రవాహం ప్రమాదకరం కాకూడదన్న భావనతో అధికారులు విడుదల చేసే నీటిని తగ్గించారు. చెన్నైకు తాగునీటి అవసరాల దృష్ట్యా 4 రోజుల క్రితమే శ్రీ సత్యసాయి తెలుగంగ కాలువ గుండా నీటిని విడుదల చేశారు. తొలుత 1600 క్యూసెక్కుల మేర ప్రవాహం సాగుతూ వచ్చింది. అయితే ఫెంగల్ తుఫాను నేపథ్యంలో అధికారులు ముందస్తు భద్రతా దృష్ట్యా గంగ కాలువ గుండా ప్రవాహాన్ని 800 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రస్తుతం రాంబట్లపల్లి, అక్విడెక్టు, వాలగమంద ప్రాజెక్టు ప్రాంతాలలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రవాహాన్ని తగ్గించడంతో ప్రమాదాలకు అవకాశం లేకుండా పోయింది. చెన్నైకు ఇవ్వాల్సిన 4 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1.5 టీఎంసీ మాత్రం ఇచ్చామని, వర్షాలు తగ్గాక మళ్లీ ఇవ్వాల్సిన నీటిని విడుదల చేసేందుకు వీలుగా మళ్లీ ప్రవాహాన్ని పెంచుతామని తెలుగంగ అధికారులు తెలిపారు. కార్ల దొంగను అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలియజేశారు. పలమనేరు పట్టణానికి చెందిన 24 సంవత్సరాల సుబ్బన్న జోయల్ ట్రావెలింగ్ ఏజెంట్గా పనిచేస్తూ కారు ఓనర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఓనర్లకు నెలకు కొంత డబ్బులు ఇస్తూ వారి వాహనాలను బాడుగులకు పంపేవాడు. చెడు వ్యసనాలకు బానిసై ఓనర్ల దగ్గర కార్లను బాడుగకు తీసుకుని వారికి తెలియకుండా ఆ కార్లను కుదవపెట్టి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవాడు. ఇలాంటి పనులు చేయడమే కాకుండా తన వద్ద ఉన్న డూప్లికేట్ తాళంతో కార్లను దొంగలించి వాటిని అమ్మేవాడని, ఆ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవాడని కార్ల ఓనర్లు సుబ్బన్న జోయల్ను కార్ల గురించి అడగగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కారు ఓనర్లు సుబ్బన్నపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పలమనేరు పోలీసులు సుబ్బన్న జోయల్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 11 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కార్ల విలువ సుమారు 60 లక్షలు ఉంటుందని సుబ్బన్న జోయల్పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. బాడుగ తీసుకొని ఇతను ట్రావెలింగ్ చేసి వాడు నెల కట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిట్స్ లోనయ్యి గ్యామ్లింగ్ కు, ఆన్లైన్ బెట్టింగ్స్ కు, తాగడానికి అలవాటు పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదవబెట్టాడు. కుదవబెట్టి దానికి డబ్బులు కూడా ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము, కుదవబెట్టడం వల్ల డబ్బులు ఇబ్బంది కావు కదా, మొత్తంగా కొన్ని వెహికల్ దొంగతనం చేసి డిస్ప్లే చేస్తున్నాడు. ఆ విధంగా అతను ఆల్మోస్ట్ 6 వెహికల్స్ దొంగతనం చేశాడు, 5 వెహికల్స్ కుదవబెట్టాడు. ఈ రాబడిన కంప్లైంట్ విచారిస్తే దీని మీద పూర్తిగా 11 వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అందులో 6 వెహికల్స్ దొంగతనం గురించి కాబట్టి 5 వెహికల్స్ కుదవబెట్టబడింది. సీజ్ చేసి మీ బండి నాలుగేకి వస్తే నేను మంత్లీ 20,000 రూపాయలు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తాను పెట్టుకొని ఆ డబ్బులు ట్రావెలింగ్ చేసి నడుపుకోకుండా ఆ బండి ఇంకో దగ్గర కుదవబెట్టి వాళ్ళని చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం 11 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దొంగతనంలో 4 కేసెస్ ప్రాసెస్ ప్రకారం చేస్తారు. మిగిలిన 5 వెహికల్స్ ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ గురించి వాళ్ళకి అప్పు చేయడం జరుగుతుంది. ఈ ముద్దాయిని కూడా కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈరోజు ఉదయం ఫస్ట్ అఫెన్స్ అతను వెలుగుకి రావడము. అంతకుముందు ట్రావెలింగ్ చేస్తుంటే 2-3 సంవత్సరాలు బతికినాడు.
బట్ అతని బ్యాడ్ హ్యాబిట్స్ కు అతను వచ్చే ఆదాయం నీరు కాలేక ఈ విధంగా దొంగతనాలకు పాల్పడ్డాడు. ఒక్కడే అతను ఈ 11 ఈ కార్లు దొంగతనం మెయిన్ కారణం ఏంటంటే ఈ కార్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అతని దగ్గర అందరూ ట్రావెల్స్ పెట్టాడు. అతను డబుల్ కీ చేయించుకొని పెట్టుకుంటాడు. డబుల్ కీ ఉండడం వల్ల ఆ కార్ ఎక్కడ పార్క్ చేస్తాడు, ఎక్కడ ఇది పూర్తి ఐడియా ఉంది. పోయి తెచ్చేవాడు, తీసుకునేవాడు, రెంట్ పే చేసేవాడు. కాబట్టి ఆ కారు పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది. ఇతను సఫిషియెంట్ గా ఆ కీస్ పెట్టుకొని హోటల్ లాగా తెచ్చుకోవడము. ఆ తర్వాత ట్రావెల్ కాబట్టి ఆ కుదో పెట్టుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సరే ట్రావెల్ ఏజెన్సీ కుదో పెట్టి నార్మల్ థింగ్స్ లో కుదో పెట్టుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం కనుల విందుగా సిరిల తల్లికి స్నపన తిరుమంజనం. పద్మ పుష్కరిణి స్నానంతో తన్మయత్వం చెందిన భక్తులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు. జాతికి అంబేద్కర్ సేవలను కొనియాడిన వక్తలు. ప్రజల ముంగిటకు అధికార యంత్రాంగం వచ్చి వారి రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో రెవెన్యూ డివిజన్లలో సదస్సుల ప్రారంభం. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి. సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన పెంచాల కిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.